ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని శ్రద్ధగా వినండి మొదటి నుంచి చివరి వరకు. మనం ఎన్నెన్నో వింటాము, టీవీలో సీరియళ్ళు, అలాగే క్రికెట్, ఇంకా ఇంకా ఎన్నో. మన మనసుకు ఆనందం కలగకపోయినప్పటికీ ఆనందం కలుగుతాయన్న ఆశతో ఏయో చూస్తాము. ప్రియ స్నేహితులారా, నేనైతే ఏ టీవీ చూడట్లేదు. దేవుని వాక్యం మరింత తేనె కంటే చాలా మధురంగా ఉంది కాబట్టి దీని మీదే నా దృష్టి పెట్టుకుంటున్నాను. మీరు కూడా దేవుని వాక్యము మీ పనులు మీరు చేసుకోండి. మీరు ఆనందించే సమయంలో ఆనందించండి, మీ ఇష్టం అది. కాకపోతే ఈ వాక్యం మాత్రం మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఇంకా మీ జీవితంలో ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది. ఈరోజు దేవుని మాట లూకా 13వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, విశ్రాంతి దినం అంటే ఆదివారం మనకి సెలవు దినం. శనివారం వరకు పనులు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. కానీ ఆదివారం మాత్రం షాపులు ఉండవు, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అలాగే చాలామంది అలసిపోయి 7వ రోజున విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు ఎన్నెన్నో దేవుని సన్నిధికి వెళ్ళడం, అలా ఇంట్లో మంచిగా కూర వండుకోవడం, ఇట్లాగా పిల్లలు కూడా సెలవు కాబట్టి వాళ్ళకి మంచి మంచి ఆహార పదార్థాలు వండుకోవడం ఇట్లా చేస్తాం. అలాగే విశ్రాంతి దినం ఆయన యొక్క సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 అంటే 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం అంట ఏం చేసింది? ఆ దయ్యం పట్టిన ఆ స్త్రీ అక్కడ ఉందంట. ఆ సమాజ మందిరం విశ్రాంతి దినమున మందిరంలో ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండేది. ఏ మాత్రం ఆవిడ నడిచే పరిస్థితిలో లేదంట, నడుము వంగిపోయి ఉంది. ఆవిడ లోపల కూర్చుందో సమాజ మందిరం బయట కూర్చుందో కానీ దేవుడు చూచాడు. నిలవబడలేక ఉండేను. ఆవిడ అసలు నిలవలేకపోతుంది. ఆవిడ కూర్చుంటానికి ఎక్కువ ఇష్టపడుతుంది. చాలామంది కూర్చుంటానికి ఇష్టపడతారు, చేయాల్సిన సమయంలో పనులు చేయరు, బట్టలు అక్కడ పెడతారు, అలా కూర్చుంటారు. మళ్ళీ చేయాల్సింది వాళ్ళే కానీ చేసుకోవాల్సిన పనులు వారే అయినప్పటికీ అట్లా బద్దకిస్తూ ఉంటారు. అదొక సమస్య. మనుషులకు ఒక్కొక్క సమస్య ఉంటుంది. అలాగా ఈవిడ అసలు నిలవలేకపోతుందంట. ఎందుకంటే ఈవిడికి దయ్యం పట్టింది. అది కూర్చొనివ్వట్లేదు, చక్కగా కూర్చొనివ్వట్లా, నిలబడలేకపోతుంది. అట్లాగా చాలా ఇబ్బందిగా ఉంది. కూర్చున్నప్పటికీ ఇబ్బంది పడుతుంది. ఆవిడలో ఏముందంటే దురాత్మ ఉంది, దయ్యం పట్టిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడుతుంది. ఆ బాధ కూడా ఆవిడకి తెలియట్లేదు. నేను బాధపడుతున్నాను అనే విషయం కూడా ఆవిడ తెలుసుకోలేని స్థితిలో ఉంది. మనకైనా సరే ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మొత్తం ఎక్కువ వచ్చినప్పటికీ మనం పడుకోకూడదు. పడుకోవాల్సిన సమయంలో పడుకోవాలి. మత్తుగా ఉందంటే లేచి కూర్చోవడం మంచిది, ప్రార్థన చేసుకోవడం మంచిది, లేకపోతే ఏదైనా వార్తలు ఇట్లాగా ఏదైనా వినడం మంచిది. అంతే తప్ప బలహీనంగా ఉన్నానని మనం ఇంకా దాన్ని మనం ఎక్కువ చేసుకోకూడదు. బలహీనత దాన్ని మన నుంచి దూరం చేసుకోవాలంటే పూర్తిగా మర్చిపోవాలి. అయితే ఈవిడ బలహీన పరిస్థితిలో ఉండి అలా ఉంటే దేవుడు ఏం చేశాడంట? యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి దేవుడు చూచాడంట. సమాజ మందిరంలో ఎవరిని చూచాడు? దేవుడు ఈ యొక్క ఉంగిపోయిన స్త్రీని, దయ్యం పట్టిన స్త్రీని, నడవలేని పరిస్థితిలో ఉన్న స్త్రీని చూసి దేవుడు జాలిపడ్డాడు. దేవుడే పిలిచాడు. ఈ స్త్రీ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ప్రియ స్నేహితులారా, ఎక్కడ కూర్చుందో, సమాజ మందిరం మూలన కూర్చుందో లేకపోతే బయట కూర్చుందో, ఎక్కడ కూర్చుందో కానీ దేవుడు మాత్రం చూచి పిలిచి ఆమెపై చేతులు ఉంచాడు. ఆవిడ స్వస్థత పొందింది. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది.
దేవుడు చూచి ఏం చేశాడు? ఆమెని స్వస్థపరిచాడు, ఆమె హస్తాన్ని తాకించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా బలహీనతలు, ఆవిడకి దయ్యం పట్టి బలహీన పడింది, మనకైతే సమస్యలతో కుట్టుమిట్టాడుతూ బలహీన పడుతున్నాం. అది మనం దేవుని వైపు చూస్తూ దేవుని వాక్యం వింటూ ఉంటే ఆ సమస్య ఇంకా దూరం అవుతుంది, కానీ దగ్గరికి రాదు, మన దరిదాపుల్లో కూడా ఉండదు. మనం ఆ సమస్యను పోగొట్టుకోవాలంటే దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడు జాలిపడే దేవుడు. ఆ కుంగిపోయిన స్త్రీని ఏ రీతిగా నిలబెట్టాడో మన సమస్యల నుంచి కూడా ఆయన పూర్తిగా తొలగించి మనల్ని నిలబెట్టే దేవుడు. అంటే నడవలేకపోతున్నామా అనుకోవద్దు, మనకి దేవుడు చక్కగా నడిపించాడు, దేవుడు వందనాలు, అది కాదు ప్రియ స్నేహితులారా. మన సమస్యలు తొలగించి తలెత్తుకునే పరిస్థితిలో మనం ఉంటాం. దేవునికి వందనాలు. మొదటి నుంచి చివరి వరకు చక్కగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది అదే. మీ ఇంట్లో ఒక మనిషిలాగా చక్కగా ఆదరించండి, చూడండి, దేవుని వాక్యం వినండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. మహాప్రాంగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయంలో ప్రభు నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీని ప్రభు నాయన నువ్వు చూచావు, నీ కళ్ళతో చూచావయ్యా తండ్రి, నువ్వు పిలిచావయ్యా తండ్రి నాయన. నీ కన్నులు ప్రభు నాయన ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి ప్రభు. ఆ స్త్రీ అయితే నీ దగ్గరకు రాలేదు కానీ ప్రభు నాయన నువ్వు చూచి పిలిచి చేతి నుంచి నీ యొక్క బలమైన హస్తాలు ఉంచి ప్రభు స్వస్థపరిచి నిలబెట్టావయ్యా తండ్రి. కృపగల దేవ తండ్రి, మానవులం, బలహీనం, మట్టి పాత్రం అయ్యా తండ్రి. మాలో మా కుటుంబాల్లో, మా అందరి కుటుంబాల్లో ప్రభు ఎన్నో సమస్యలు ప్రభు నాయన. సమస్యల వలలో చిక్కుకున్న మమ్మల్ని ప్రభు లేవనెత్తే దేవుడు అయ్యా, నిలబెట్టే దేవుడు అయ్యా తండ్రి. తలెత్తుకొని ప్రభు తిరిగే పరిస్థితిలో ఉంచే దేవుడు అయ్యా తండ్రి. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు తండ్రి. భయంకరమైన యొక్క ఎండ వేడి నుండి తండ్రి బిడ్డలు తప్పించండి ప్రభు. ఏసయ్యా తండ్రి, నన్ను ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. హనీ జెన్నీ ప్రభా, ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా నాయన. వారి చదువుల్లో తోడుకొండండి ప్రభా. నీ కృప వారిపై ఉంచండి. వారు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో నీకు తెలుసు ప్రభా నాయన. ఆ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. కృపగలదేవా. ఇంకా ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభా వారి సమస్యల నుండి తొలగించి ప్రభా తండ్రి నాయన నిలబెట్టండి ప్రభా నాయన. కృప చూపుతున్న దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అత్యున్నతంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.